గండిపేట భూ కబ్జా యత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాధాకృష్ణ, అతని డ్రైవర్ ప్రవీణ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. రాధాకృష్ణ అడ్వకేట్ అని, అతని నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఫేక్ జీవోలు, భూ కబ్జా యత్నం కేసులో మొత్తం 5గురిని అరెస్ట్ అయ్యారన్నారు డీసీపీ శ్రీనివాస్. సచివాలయంలో పరిచయాలు ఉన్నాయంటూ రాధాకృష్ణ ప్రజల్ని మోసం చేస్తున్నాడని తెలిపారు. భూమి క్రమబద్ధీకరణ సాధ్యమవుతుందని బొల్లా బ్రహ్మనాయుడు, రమేష్ ని రాధాకృష్ణ నమ్మించారని, వారి నుంచి 8 కోట్ల రూపాయల నగదు రూపంలో తీసుకున్నారని తెలిపారు డీసీపీ శ్రీనివాస్. ఈ నార్సింగి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 18లో ఫేక్ జీవో సర్క్యులేట్ చేసిన కేసులో గతంలో 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న దాంట్లో ప్రధానమైన నేరస్తుడు, తర్వాత వాళ్ళ డ్రైవర్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం అయింది. ఇతని పేరు వెల్ది రాధాకృష్ణ. ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా ముఖ్యమైన ఈ కేసుని నిరూపణ చేయడానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. ఇతను ఒక రిజిస్టర్డ్ అడ్వకేట్, బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉన్నాడు. కానీ బయట సొసైటీలో అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, నేను సెక్రటేరియట్లో పనిచేస్తాను, కావాల్సిన ల్యాండ్ సంబంధించిన సెటిల్మెంట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆర్డర్స్ కావాలంటే తీసుకురావటం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రకరకాల దీంట్లో ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఈ స్కామ్లో ఇన్వెస్టర్ అయినటువంటి బ్రహ్మనాయుడు, రమేష్ ఈ జీవో ఆర్డర్స్ కనుక రెడీ అయితే ఇంకొక పార్టీ ఉంది అని చెప్పి వాళ్ళని అమ్మటానికి, కొన్ని ఆర్డర్స్ అన్న ఎక్కడైతే ఫైల్ ప్రాసెస్లో ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఈ ఆర్డర్స్ కావాలి అని అన్నప్పుడు ఇది రాధాకృష్ణ ప్లస్ టీమ్ ఈ అన్ని ఆర్డర్స్ కనుక తయారు చేసి దీన్ని బయట వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది కనుక వాట్సాప్ సర్క్యులేషన్లో కనుక రాకపోయి ఉంటే ఇంకొక పెద్ద పార్టీని తీసుకొచ్చి వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేస్తుండేవాళ్ళు. ఈ ఆర్డర్స్ రావడానికి డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పినప్పుడు ఈ వెల్ది రాధాకృష్ణకి బ్రహ్మనాయుడు 4 crores నగదు ఇవ్వటం, అలానే రాధాకృష్ణ టీంలో ఉన్న ఇంకొక అడ్వకేట్ అండ్ టీం కూడా వాళ్ళకు కూడా 4 crores, మొత్తం 8 కోట్ల నగదు ఇచ్చారని చెప్తా ఉండే. ఈ డబ్బులు నగదు రూపంలో వచ్చింది కాబట్టి అవి ఎక్కడికి పోయినాయి అనేది కూడా ఇంట్రాగేట్ చేస్తున్నాము. అవి ఒక 85 lakhs ఎక్కడికి వెళ్ళినాయి, ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నాము ఇంకా డీటెయిల్గా. రాధాకృష్ణపై రాష్ట్రంలో పలు కేసులున్నాయన్నారు డీసీపీ. మీ కబ్జా చేసేందుకు నకిలీ జీవోల తయారీకి రాధాకృష్ణకి మరో 2 సహాయం చేశారని చెప్పారు. కందుకూరు, అంబర్పేట సహా చాలా ప్రాంతాలు ఫేక్ డాక్యుమెంట్లు రాధాకృష్ణ దగ్గర దొరికాయన్నారు. ఈ స్కామ్ లో నిందితులైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, రమేష్ పరారీలో ఉన్నారని తెలిపారు డీసీపీ శ్రీనివాస్. వీళ్ళిద్దరూ జీవోలు రెడీ అయితే ల్యాండ్ అమ్మడానికి మరో పార్టీని సిద్ధం చేశారని చెప్పారు. బ్రహ్మనాయుడు, రమేష్ కోసం తమ టీమ్స్ ఏపీలో వెతుకుతున్నాయన్నారు. రాధాకృష్ణ విషయంకి వస్తే ఇతను మొత్తం 9 కేసెస్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇతని దగ్గర సెర్చ్ చేసినప్పుడు చాలా ల్యాండ్ డాక్యుమెంట్ కాపీస్ కందుకూరు, అంబర్పేట, వివిధ ప్రాంతాలకు సంబంధించిన కాగితాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇతను రెగ్యులరైజ్ చేయించడం కానీ, లేకపోతే దీన్ని పైరవీ చేసి కావాల్సిన ఫెసిలిటేట్ చేయడం కానీ, అన్నిటి గురించి అందరికీ ఇతను ఒక కేర్ ఆఫ్ సెంటర్గా ఉంటే ఆ పేపర్స్ అన్ని ఇతని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజర్లో ఒక 31 డాక్యుమెంట్స్ ఉన్నాయి, 13 స్టాంప్స్ ఉన్నాయి. ఇతను డిఫరెంట్ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ అని ఇది చాలా రకాల ఒక ఫార్మ్స్ తయారు చేసి ఫార్మ్స్ సంబంధించిన స్టాంప్స్ కూడా తయారు చేశారు. ఒక 7 పాస్బుక్స్ ఉన్నాయి ఈ మనీ రూటింగ్ చేయడానికి, 10 ATM కార్డ్స్, 12 చెక్ బుక్స్, 3 ల్యాప్టాప్స్, 3 ఐప్యాడ్స్, తర్వాత 2 ఫోన్లు ఇతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో ఇప్పటి వరకు ఇతనితో 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 5గురిని అరెస్ట్ చేయాల్సింది ఉంది. దీంట్లో బ్రహ్మనాయుడు, రమేష్ వీళ్ళతో పాటు కలిపి టీమ్స్ ఇంకా ఏపీలో ఇప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నాయి మన టీమ్సే. అతను పరారీలో ఉన్నాడు, ఆల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ పెట్టి టీమ్స్ దాంట్లో ఉన్నాయి.